ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వెస్ట్ బెంగాల్లో బర్నింగ్ టాపిక్ గా మారిన ట్రైనీ డాక్టర్ మోమిత దేవనాథ్ అత్యాచార ఘటనపై సోమవారం టీమ్ 4 సుభాష్ మరియు కుడిపూడి ఫణితేజాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. వి వాంట్ జస్టిస్ అనే నినాదంతో విద్యార్థులంతా ప్లకార్లతో రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య నిరసన ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీ పట్టణానికి చెందిన స్థానిక మోడరన్ వికాస్ జూనియర్ కాలేజీ, విఎస్ఎం విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మహిళా విద్యార్థులందరూ పాల్గొని దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల అంతటా కూడా ఆడపిల్లలపై అత్యాచారం చేసిన నేరస్తులను నడి రోడ్డుపై ఉరితీయడం, బహిరంగ శిక్షలు విధిస్తున్నారు. కానీ మన భారతదేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఆడపిల్లలకు ధైర్యంగా ఉంటుంది. భారతదేశం పోటీ పడుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన భారత స్త్రీలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతుందని, నేరస్తులు శిక్షించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుని మహిళలకు సరైన భద్రత కల్పించాలని ఈ ర్యాలీలో మహిళా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మేము చదువుతున్నాం కానీ బయటకు వెళ్ళంటే భయం అవుతుంది సార్. అసలు ఎందుకంటే జస్టిస్ జరగదు సార్ ఇక్కడ. అసలు ఈ ఇండియాలో జరగదండి. అసలు అడగడానికి కూడా ఎవరు రారు. తన పొలిటీషియన్ ఊరుకుంటారు అంతే. ఒక్క రోజు 9వ తారీఖు జరిగింది సార్ ఇది విషయం. కానీ ఇప్పుడు ఈ రోజు ఏంటంటే 19వ తారీఖు. కానీ ఇప్పుడు వరకు జస్టిస్ జరగలేదండి. కనీసం వాళ్ళ అమ్మ నాన్న 3 గంటలకు అమ్మ డెడ్ బాడీ కూడా చూపించారు సార్. అలాంటి దేశం అండి మనం గొప్పగా చెప్పుకోవడానికండి. ఇండియా అంటే నా మాతృదేశం గొప్పగా గర్వంగా చెప్పుకున్న దేశం ఈ రోజు ఇంత దిగజారిపోయిందంటే మనం సిగ్గుపడాలండి. అసలు మాకు జస్టిస్ కావాలి సార్. ప్రతి అమ్మాయిలు బయటకు వెళ్ళాలంటేనే చాలా భయపడుతున్నారండి తల్లిదండ్రులు, పిల్లలు కూడా. మరి మీ ప్రభుత్వం చాలా వెనకబడి ఉందండి. మేము ఎంతో మా స్టూడెంట్స్ అంతా మేము ఇక్కడ వి వాంట్ జస్టిస్ చేస్తున్నామండి. మాకు జస్టిస్ రావాలని మేము కోరుకుంటున్నామండి. దయచేసి మీరు అందరూ ప్రభుత్వానికి అందచేసి ఆడబిడ్డల జీవితాన్ని కాపాడండి. అందరికీ నమస్కారం. నా పేరు కుడిపూడి ఫణితేజ, 28వ వార్డు ఇన్ఛార్జిని. కనిపించిన తల్లిని, తోబుట్టుని, చెల్లిని తప్ప ప్రతి ఆడవారిని కూడా మదమెక్కిన చూపుతో చంపే మగవాళ్లకు ఏ చట్టాలు రావాలి? ఇంకెంతమంది ఆడపడుచులు పాడెక్కాలి? పైచేతంతో పెరిగిపోతున్న మానవ జాతిని ఏ కోర్టులు శిక్షిస్తాయి? ఇంకెంతమంది తల్లిదండ్రులు అనారోగ్యాలు వినిపిస్తాయి? ఎన్సీఆర్పీ రిపోర్టు ప్రకారం సగటుకు మన భారతదేశంలో 172 మంది అమ్మాయిలు ప్రతిరోజు మిస్ అవుతున్నారంటే ఏమనాలి? ఆలోచిస్తే అరబ్ దేశాల్లో శిక్షకులైన, ట్రైనర్స్ అయిన శాడిస్టులు, ముఖాలు కూడా మారుతున్నారు తప్ప మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మారట్లేదు. ఆడపిల్లలపై జరిగే అత్యుకులకు, అరాచాలకు, కామాలు తప్ప ఫుల్ స్టాపులు పడే ఈ సమాజంలో యువత చైతన్యంలో ముందుకు అడుగు వేయాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేవి ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకి చిన్నతనం నుంచి నేర్పిస్తే ఎవరితో ఎలా ఉండాలనో తెలుస్తుంది. సోదర భావంతో పెంపొందించిన ఈ రాఖీ పండుగ రోజు ఈ ప్రాంత అక్క చెల్లెలందరినీ కూడా రక్త సంబంధంగా నిలబడాలి. నీ కళ్ళ ముందు జరిగే ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి. ఆ ఆసరా ఈ తెగింపు నీ ఇంటి ఆడపిల్లకే కాదు, నీ కంటికి కనిపించే ప్రతి ఆడపిల్లకి ఇవ్వగలిగితే మరో నిర్భయ, మరో కలకత్తా సంఘటన జరగకుండా ఆపగలం. జై హింద్. ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.